కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి మనకి మధ్యస్థంగా ఈ యొక్క ఫలితాలు ఉండడం జరిగింది. అష్టమ శని ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మనకి కుజుడు కూడా మార్చి 15 నుంచి శుక్రుడు 7 మార్చి నుంచి అష్టమ స్థానంలో సంచారం వలన పనులన్నీ కూడా ఒత్తిడి పెరుగుతాయి. స్త్రీలకి అత్తగారుల బెడద అనేటటువంటిది వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. అత్తగారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహు, రాజ్యంలో ఉన్నటువంటి గురుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే మార్చి 26 తర్వాత బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం ద్వారా మీ వృత్తిలో అనుకోకుండా మీకు స్తంభనం అనేటటువంటిది కలుగుతుంది. అంటే మార్చి ఆఖరి వారంలో మీకు పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆఫీసర్ల హెరాస్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. తోటి కొలీగ్స్ మిమ్మల్ని అపార్థం చేసుకుని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మీకు సహకరించకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ సబార్డినేట్స్ కూడా మీకు చక్కగా గౌరవించకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల మీకు కాస్త మనస్తాపం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే భాగ్యంలో మనకి ఈ యొక్క బుధుడు 7 మార్చి తర్వాత, రవి మార్చి 14 తర్వాత, శుక్రుడు 31 మార్చి తర్వాత రాహుతో సంయుక్తుడై భాగ్యంలోకి రావడం ద్వారా మీ భార్య తరపు నుంచి మీకు లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. మీ అత్తగారులతో సఖ్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. స్త్రీలందరి నుంచి కూడా మీకు మార్చి 7 నుంచి మనకి 31 మార్చి వరకు, అంటే ఇంచుమించు ఈ నెలంతా కూడా మీకు బాగుండలేదు అనే చెప్పాలి. కాబట్టి స్త్రీలతో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా డీలింగ్స్ చేస్తూ ఉంటారో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి కేతువు తృతీయ స్థితిగతులై ఉండడం వలన మీకు ఫారెన్ రిలేషన్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎవరైతే బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంసెట్లో రాస్తున్నారో అటువంటి వాళ్ళకి మెడిసిన్లో మంచి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అందరికి వచ్చేస్తాయని అంటే బాగా చదివిన వాళ్ళకి, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి బాగా వస్తాయి. అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్, ఈ ఫార్మా రంగంలో, ఎలక్ట్రికల్ రంగంలో ఇలా చేస్తున్నటువంటి వాళ్ళకి లాస్ట్కి పచ్చళ్ళు కూడా విదేశాలకు పంపించేటటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అధికమైనటువంటి లాభాలని ఆర్జిస్తారు. కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ నెలలో అంతగా బాగుండలేదు, రాణించలేదు అని చెప్పాలి. కాబట్టి మనము ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్లో, డాక్టర్లు, ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి పరిస్థితి మంచిగా ఉంటుందని మనం చెప్పాలి. మంచి లాభాలు ఆర్జిస్తారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి స్త్రీలతో వివాదాలు అనేటటువంటిది ఈ నెలలో జరగడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలతో వివాదాలు రాకుండా మీరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ పోలీసు, మిలిటరీ, ఇటువంటి రంగాల జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళకి తమ జీతాలు కాకుండా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనము ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నువ్వుల నూనెని శనికి అభిషేకం చేయాలి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేయడం ద్వారా ఇళ్లలోనే చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలను ఇచ్చి ఈ మార్చి నెల 2024 సంవత్సరం అంతా కూడా బాగుండేలాగా చేస్తుంది. శుభమస్తు.